Okay, పిల్లలు అందరికి ప్రైజ్ లార్డ్. So hope you all are fine. Yes? Yes? Okay, shall we start with the prayer? Okay, everybody close your eyes. అందరు కూడా కళ్ళు మూసుకుంటే మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుని సర్వీస్ ముగించుకుందాం. ఓకేనా? Okay. Hallelujah. So everybody close your eyes and just start praying. ఏమని ప్రేయర్ చేయాలి మీ అందరూ? Lord, help this service to be productive to us అని ప్రార్థన చేయాలి అందరూ. ఓకేనా? So yes, very good. Okay. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తాం దేవా thank you for giving us another Sunday, Lord, help our kids, Father God, to hear everything what you want to teach us today, Lord, we welcome you into our midst, Lord, be with us, Father. తండ్రి నీకు వందనాలు దేవా. నా తండ్రి ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను కూడా నా తండ్రి దేవా ఈరోజు జరగబోతున్న నా తండ్రి సర్వీస్ అంతటి నా తండ్రి ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవా సహాయం దయచేయండి దేవా మేము నేర్చుకుంటున్న లెసన్ అంతట్లో మీరు మాకు సహాయం దయచేయండి దేవా అది మా లైఫ్ లో అంతా నా తండ్రి మేము అప్లై చేసుకొని దేవా గ్రో అవ్వడానికి సహాయం మాకు దయచేయండి దేవా నీకే వందనాలు. చెప్తున్న ప్రతి ఒక్క నా తండ్రి అక్క వాళ్ళని అన్న వాళ్ళని మీరు బ్లెస్ చేయండి దేవా వాళ్ళు చెప్తున్న ప్రతి ఒక్కటి కూడా మేము చక్కగా కాన్సన్ట్రేటెడ్ గా విని దేవా నీకు మహిమార్థమే మేము జీవించినట్లు సహాయం దయచేయండి. మేము చేస్తున్న నా తండ్రి వర్షిప్ అంతట్లో కూడా హెల్ప్ us, Father God, help us to be pleasing to you, Lord. నీకు వందనాలు దేవా. మేము చేస్తున్న క్రాఫ్ట్ ద్వారా నా తండ్రి మీరు మహిమ పొందండి దేవా మేము చేస్తున్న ప్రతి డిక్లరేషన్ ద్వారా కూడా నా తండ్రి నాయన మేము స్ట్రెంగ్త్ తీసుకునే వారంగా నీ సహాయం దయచేయండి. ఈ పెంతెకోస్తు ఆదివారం దేవా నీకు మహిమకరంగా మేమందరం కలిసి నా తండ్రి నిన్ను ఆరాధించి నిన్ను స్తుతించి దేవా నీ గురించిన కొన్ని విషయాలు నేర్చుకోవడానికి మాకు సహాయం చేసి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. Okay, let's get into praise and worship. Hi, Pillalu. Yeah, good to see you all. Hi. Okay, if you're happy, can you move your head? Yeah, very good. Awesome. Okay, Pillalu. మీరందరు బాగున్నారని అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ మనం మే ఎండింగ్ లోకి వచ్చేస్తున్నాం కదా. సో లాస్ట్ లో మీకు ఒక సర్ప్రైజ్ అనౌన్స్మెంట్ ఉంది. పొద్దున ఎంతమంది విన్నారో తెలియదు. వినలేని వాళ్ళకి సర్ప్రైజ్. ఓకే, సో ఏంటంటే మనం చాలా కొత్త పాటలు నేర్చుకున్నాం 2-3 వీక్స్ లో. మీరు ఎంతమంది ఎంజాయ్ చేస్తున్నారో తెలియదు కానీ నేను మాత్రం నేర్చేసుకుంటున్నా. మరి మీ ఇష్టం. ఓకే, వినిపిస్తుందా పిల్లలు? నా మాట వినిపిస్తుంటే ఒకసారి తలూపండి మళ్ళీ క్లియర్ గా. ఎస్, వెరీ గుడ్. Okay, shall we go into praise and worship today? Say a big hallelujah to Jesus. Hallelujah. The mic పడిపోయింది. Hallelujah. Yes, super. Okay, ఇవాళ కూడా చాలా కొత్త పాటలు నేర్చుకోబోతున్నాము. మీరు నాతో ఫాస్ట్ గా నేర్చుకోవాలి. చాట్ బాక్స్ లో వసు ఒక పేస్ట్ చేస్తారు మీకోసం. So be ready. Are you ready? Oh, yes. Are you ready? Once again, are you ready? Come on, let's sing it. So, ఇవాళ మనం స్టార్టింగ్ పిల్లల బైబిల్స్ ఎంతమంది దగ్గర ఉన్నాయి? Where is your Bibles? Can I see? తెచ్చుకున్నారా సండే స్కూల్ బైబిల్ లేకుండా? Yes. Okay, అలాగే తీసేయండి జాన్ చాప్టర్ 15. ఇవాళ మీకు ఇవాళ అదే. సో మొత్తం దాని చుట్టూ తిరుగుదాం మనం. జాన్ చాప్టర్ 15 వర్స్ 5. ఇవాళ లెసన్ పేరు ఎవరైనా చూసారా? వాట్ లెసన్ ఆర్ వి గోయింగ్ టు లెర్న్? ప్రేమ్ చూసాడు. చెప్పు. నో మ్యూట్, నో అన్మ్యూట్ లోనే చెప్పు. ఐ am the, yeah, very good. I am the wine. Very good. So we are going to see this verse. చూడండి, 5th verse. 15:5. I am the vine, you are the branches. Whoever abides in me and I in him, he it is that bears much fruit. For apart from me, you can do nothing. Inkosari chadavana to I am the vine, you are the branches.
Whoever abides in me and I in him, he it is that bears much fruit. For apart from me, you can do nothing. తెలుగులో కూడా చదువుతాను. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవరు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో, వాడు బహుగా ఫలించును. ఆమేన్. ఓకే, సో ఇవాళ దీప్తి యొక్క ప్రేయర్ చేసినట్లు మనం పెంటికోస్ట్ డే కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. క్రిస్మస్ లాగా, ఈస్టర్ లాగా, అన్నిటిలాగా. క్రిస్మస్ ఏంటి పిల్లలు? క్రిస్మస్ ఏంటి? యేసయ్య భూమి మీదకి ఎలాగొచ్చాడు? చూపిస్తున్నారు, రిషిత చూపిస్తుంది. వెరీ గుడ్. బేబీ లాగా వచ్చిన రోజు మనం సెలబ్రేట్ చేసుకున్నాం. తర్వాత ఈస్టర్ ఏంటి పిల్లలు? యేసయ్య రిజరక్ట్ అయ్యి వెళ్ళిపోయారు కదా. గుడ్ ఫ్రైడే మనకు అందరికి తెలుసు. తర్వాత ఇంకేంటి మనకి అసలు క్రిస్టియన్స్ కి ఎక్కువ పండుగలు లేవంతేనా? గుడ్ ఫ్రైడే, ఈస్టర్, క్రిస్మస్, ఇంకా అంతే. అయ్యయ్యో. ఓకే, ఇప్పుడు పెంటికోస్ట్ డే ఏంటంటే హోలీ స్పిరిట్ భూమి మీదకి వచ్చిన రోజు. అందరు అది నాతో పాటు చెప్తారా? ద డే దట్ హోలీ స్పిరిట్ కేమ్ ఆన్ ది ఎర్త్. మీకు అందరికి తెలుసు అప్పర్ రూమ్ లో ఏం జరిగింది. యాక్ట్స్ లో వాళ్ళందరి మీద పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చి టంగ్స్ ఆఫ్ ఫైర్ లాగా వచ్చారు. అది మీ అందరికీ తెలుసు. సో దిస్ ఇస్ ద డే దట్ ద హోలీ స్పిరిట్ కేమ్ ఆన్ ది ఎర్త్. అందుకే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఇవాళ ఎంత కనెక్టెడ్ లెసన్ అంటే మనకి, ఎప్పుడైతే మనందరికీ తెలుసు హోలీ స్పిరిట్ ఎక్కడ ఉంటారు, మన చూపించండి ఎక్కడ ఉంటారు, మనలో ఉంటారు కదా, మనతో ఉంటారు. మనం ఎన్నోసార్లు నేర్చుకున్నాం హోలీ స్పిరిట్ గురించి. సో వెన్ హీ ఈజ్ ఇన్ యూ అండ్ యూ ఆర్ ఇన్ హిమ్, యూ బేర్ మచ్ ఫ్రూట్ అంట. ఇక్కడ 5th verse లో అదే ఉంది. ఇఫ్ యూ అబైడ్ ఇన్ మీ అండ్ ఐ అబైడ్ ఇన్ యూ, he bears much fruit. Okay, so we're going to sing about this, learn about this, that he is the vine, we are the branches. Amen. Cheppandi, I am the vine. I am the vine అంటే దేవుడు. ఓకే, I am the vine, you are the branches. అంటే దేవుడు అక్కడ మనకి చెప్తున్నారు అనమాట. I am the vine, you are the branches. If you remain in me and I in you. వసు పేస్ట్ చేశారు, అక్క పేస్ట్ చేసి చూసారా లిరిక్స్? సేమ్ అదే మీ మెమరీ వస్తే లిరిక్స్ ఇవాళ మనము సాంగ్ నేర్చుకోబోతాం. రెడీ? కమ్ ఆన్. చూపిస్తారు, వాళ్ళు చూసేయండి. I am the vine, you are the branches. If you remain in me, I remain in you. I am the vine, you are the branches. If you remain in me, I in you. Come on. Ooh. Can you move it to the left and right? John 15:5. I am the vine, you are the branches. If you remain in me, I in you. I am the vine, you are the branches. If you remain in me, then I in
you can do nothing, nothing. Apart from me, you can do nothing. So I am the wine, you are the branches. If you remain in me, and I in you, I am the vine, you are the branches. If you remain in me, and I in you. You will bear much fruit.
Jesus. He is always on your side. Amen. On my side and your side. Hallelujah. అంటే ఆయన ఎప్పుడు మనతో ఉన్నారు, మన పక్షమున ఉన్నారు. ఆమేన్. సో జాన్ 15:5 వచ్చేసిందా మెమరీ వర్స్ సాంగ్ మీకు? I am the wine. మళ్ళీ అడుగుతా, అంత లాస్ట్ అయినాక అడుగుతా పాడమని, సరేనా? ఓకే, ఇంకొక పాట పాడదామా? ఇంకో పాట నేర్చుకుంటారా కొత్తది? రెడీయా? తల ఊపండి. అబ్బా, జాయ్ ఫస్ట్ ఊపింది. గుడ్ గర్ల్ అమ్మా, బంగారు తల్లి. అందరు బంగారాలు. యా, విహాన్ ఇస్ రెడీ. గుడ్. షారోన్ ఇస్ రెడీ. స్మైలీ ఇస్ రెడీ. అందరు మళ్ళీ అంకుల్ ఆంటీ లాగా కూర్చున్నారు. అదే బాగా. నాకంటే కీబోర్డ్ ఉంది, నేనంటే వాయించాలి. మీకేముంది? ఏం లేదు కదా, చేతులు ఉన్నాయి, చక్కగా వేసే కాలు ఇచ్చారు. సరే, కూర్చునైనా పర్లా, బట్ యాక్షన్ మాత్రం కనిపించాలి. రెడీ? తలూపండి. ఎస్ అంటే రెడీ. నాకు ఒక థమ్స్ అప్ ఇవ్వండి అందరూ. షో మీ థమ్స్ అప్స్. చాలా రెడీ అంటే ఇలా పెట్టండి, అసలు రెడీ కాదంటే ఇలా పెట్టండి, మధ్యలో రెడీ అంటే ఇలా పెట్టండి. చాలా రెడీయా? గ్రేట్ జాబ్ కిడ్స్. ఓకే, ఇప్పుడు మనము కొత్త పాట పాడదాం. ఓకే, నాతో పాటు చెప్పండి. నాకు చాలా ఇష్టం ఇది. నా చిన్నప్పుడు సండే స్కూల్ పాట, తెలుసా పిల్లలు? మళ్ళీ మీకు నేర్పిస్తున్నా చూడండి. లైఫ్ ఇస్ ఫుల్ సర్కిల్. ఓకే, సో ఇది రాహుల్ అన్న చిన్నప్పుడు పాడి పాడి ఇసుకిచ్చేవాడు ఈ పాట. అందుకే నాకు గుర్తుండిపోయింది. ఏ సింగింగ్ కాంపిటీషన్కి వెళ్ళినా సండే స్కూల్లో ఇదే పాడేవాడు. ఆడికే వచ్చేది 3rd ప్రైజ్, 2nd ప్రైజ్, 1st ప్రైజ్. అందుకే ఈ పాట నాకు అసలు మైండ్ లో నుంచి చెరిగిపోలేదు. మళ్ళీ వాళ్ళ గుర్తొచ్చింది, వాళ్ళ పాడంగా ఇది పాడాలి, పిల్లలకు నేర్పించాలి అని అనుకున్నాను అనమాట. మరి నేర్చుకుంటారా? నాతో పాటు చెప్పండి. ద్రాక్షావల్లి యేసు చిన్న తీగలం. మీరు ఎప్పుడైనా వైన్, గ్రేప్ ఇది చూసారా? గ్రేప్ ప్లాంట్ గానీ, ట్రీ గానీ ఇవాళ చూపిస్తారేమో, లెసన్ లో చూపిస్తున్నారా? స్క్రీన్ షాట్ లో ఉందా అది? ఒకవేళ ఒకసారి ఉంటే వేయండి. తీగలు, వైన్ అండ్ బ్రాంచెస్ ఫోటో ఉంటే వేయండి. పిల్లలు చూస్తారు అప్పుడు ఏం పాడుతున్నారు లేదంటే. యా, ఓకే, అలా నేను చెక్ చేస్తాను. యా, చూసారా పిల్లలు? యాక్చువల్లీ ఇది కూడా కాదు, ఇది పైకి కనిపిస్తుంది కానీ కింద ఉంటుంది అనమాట. క్రీపర్ లాగా పైన. మా ఇంటి పైన ఉంది మధురానగర్ లో మమ్మీ. సో తీగలు ఉంటాయి చాలా దానికి చుట్టూ చుట్టూ బ్రాంచ్ కి. అది తీగలు ఎప్పుడైతే అవి అక్కడ బ్రాంచ్ మీద అతుకుంటాయో అప్పుడు ఇట్ బేర్స్ ఫ్రూట్ అన్నమాట. సో ద్రాక్ష వల్లి, వల్లి అంటే బ్రాంచ్. అక్కడ బ్రౌన్ కలర్ బ్రాంచ్ కనిపిస్తుందా పిల్లలు మీకు? బ్రౌన్ కలర్ థింగి, ఆ బ్రౌన్ కలర్ ఇస్ ద బ్రాంచ్. దాని మీద ఉన్నవి చిన్న చిన్న తీగలు. సో ద్రాక్షవల్లి ఏసై అయితే పెద్ద బ్రాంచ్. మనం అందరం ఏంటంటే చిన్న, ఓకే అక్క యూ కెన్ కట్ ఇట్, చాలు. యా, మనం చిన్న తీగలు ఉంటాయి. మీరు చిన్న పిల్లలు కదా, సో చిన్న తీగలు. యా, చెప్పండి, చిన్న తీగలం. ఓకే, తర్వాత ద్రాక్షవల్లిలో నేను నిలిచి ఉండేదన్ ఫలించదని యేసునికే. పిచ్చ ఈజీ. ఓకే, మీరు పాడేస్తారు, నాతో పాటు కలిసి పాడండి. ఓకే, ద్రాక్షవల్లి యేసు చిన్న తీగలం మేము, ద్రాక్ష
ఫలించెదం యేసునికై ఫలించెదం యేసునికై ఫలించెదం యేసునికై ఫలించెదం యేసునికై అందుకే ద్రాక్షవల్లి యేసు చిన్న తీగలం మేము ద్రాక్షవల్లి యేసు చిన్న వెరీ గుడ్ ద్రాక్షవల్లి యేసు చిన్న తీగలం మేము ద్రాక్ష
వెరీ గుడ్ పిల్లలు. సో ఇవాళ ఆకర్షణ ఉన్నారు మన మధ్యలో. అన్న వర్షిప్ లీడ్ చేస్తారు. కెన్ యూ క్లోజ్ యువర్ ఐస్ ఎవ్రీబడి అండ్ జస్ట్ థ్యాంక్ హిమ్ ఫర్ ఎవ్రీథింగ్ హీ హస్ డన్. ఇప్పుడు వరకు గడిచిన కాలం అంతా మనల్ని కాచి కాపాడే యేసయ్య. ఓకే, ఇంకో ముందు జరిగే కార్యములన్నీ ఎవరు చూసుకుంటారు? మనం ఎవరి చేతిలో ఉన్నాం? యేసయ్య చేతిలో ఉన్నాం. మనం ఎవరి తీగలము? మనం ఎవరి చిన్ని తీగలము? ద్రాక్షవల్లి. ఆయనలో మనం నిలిచి ఉన్నాం. ఓకే, సో అన్న కొంచెం వర్షిప్ లో నడిపిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇంతవరకు హల్లెలూయా చెప్పినప్పుడు మీరు అందరూ హే హే హల్లెలూయా అరిసేవాళ్ళు. ఇప్పుడు నాకు వినపడకపోయినా ఇఫ్ యూ గైస్ కెన్ యాక్షన్ చేస్తే నేను హల్లెలూయా అన్నప్పుడు లెట్స్ సీ. హల్లెలూయా, హే హే హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ. మనం ఒక 1 minute ఒకసారి ప్రేయర్ చేసుకుని దెన్ వీ విల్ వర్షిప్ గాడ్. ఓకే ఓకే. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ ఫర్ దిస్ డే లార్డ్. తండ్రి వందనాలు తండ్రి. లార్డ్ తండ్రి, థ్యాంక్ యూ ఫర్ కీపింగ్ us safe నా తండ్రి నా దేవా. Lord, just like you protected all your wants, na tandri, your inventory in that ark, Lord, hallelujah. Na tandri, Prabha, veladi mandi na tandri, na edama pakkana na kudi pakkana enta mandi padipoyundaga na tandri. Lord, thank you so much for keeping us safe. Na tandri. This means a lot. Hallelujah. You mean a lot to us, na tandri. Thank you once again. Thank you tandri. Lord, as we are safe, Lord Father, we hope na tandri, we hope for your sannidhi na tandri. I just pray that your presence will be amidst us na tandri while we worship na tandri. మేము ఆరాధనగా నా తండ్రి మిమ్మల్ని గణపరుస్తుండగా నా దేవా మీ యొక్క సన్నిధి నా తండ్రి మా యొక్క కుటుంబాల్లో నా తండ్రి ఎక్కడైతే మేము పాడుతున్నామో Lord, I just pray that your presence na tandri it comes down from the heaven na tandri. Hallelujah, hallelujah. Thank you Father, thank you Jesus, thank you Father. Hallelujah, hallelujah. Tandri deva, Lord, thank you. Ni sannidhe maku chalu యేసయ్యా. నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానము, నలిగి ఉన్న వారిని బలపరచును, చెరలో ఉన్న వారికి స్వాతంత్రము. యేసయ్యా 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 Yesaya, 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 Ni sannidhilo santosha, Ni sannidhilo samadhanamu, naligi unna varini బలపరచు, చెరలో ఉన్న వారికి స్వాతంత్రము. యేసయ్యా 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 యేసయ్యా. Come on kids, as we sing
ఈ రోజు మార్నింగ్ మనం ప్రార్థన చేస్తుండగా ఆఫ్టర్ when we worship, let's sing, let's proclaim his name. ఆయన పేరుని గట్టిగా మనం పాడదాం, because his name has got that authority to heal in the name of Jesus. Hallelujah. So when we sing, మనం పాడుతుండగా యేసయ్యా యేసయ్యా అని పాడుతుండగా, let's sing out of our voices. గట్టిగా అరిసి ఆయన నామం గురించి మనం ప్రార్థన చేద్దాం. Let's worship. Hallelujah. Let's worship. యేసయ్యా. Oh, యేసయ్యా 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 ఇక భయమే లేదు, దిగులే లేదు, నీ సన్నిధిలో నేనుంటే చాలు, నీ సన్నిధిలో నీ సన్నిధిలో సంతోషం, నీ సన్నిధిలో సమాధానము, కలిగి ఉన్నవాని బలపరచు, నాలో ఉన్నవాని స్వాతంత్రము. యేసయ్యా 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 యేసయ్యా. మనము ఈరోజు లిరిక్స్ ఎత్తుక్కోక్కర్లా, because his word, his name itself has got that power, has got that authority to heal all this earth, all the diseases, ప్రతి ఒక్క sickness యేసు నామములో. హల్లెలూయా హల్లెలూయా. Let it be burned in the name of Jesus. Hallelujah. Hallelujah. Let it be burned in the name of Jesus. నీలోనే నేనుంటాను, నీలోనే జీవిస్తాను, విడువను ఎడపాయను, మరువక ప్రేమిస్తాను, నీలోనే నేనుంటాను, నీలోనే జీవిస్తాను, విడువను ఎడపాయను, మరువక ప్రేమిస్తాను. ఓ వాక్యము లార్డ్, we've heard, అక్క చెప్పారు కదా పిల్లలు, he is the vine and we are the branches, he owns us. మనము ఆయన ఇన్వెంటరీలో ఉన్నాం, ఏమీ అవ్వదు మనకి. హల్లెలూయా. we are safe all through these days. Hallelujah. So we will be safe because he is our owner, he is a father. Hallelujah. Hallelujah. Nothing can happen, because heavens are opening right now. Hallelujah. Hallelujah. Because he owns us. Hallelujah. నీలోనే నేనుంటాను, ఇక ఏమి జరిగిద్ది మనకి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీలోనే నేనుంటాను, నీలోనే జీవిస్తాను, విడువను ఎడబాయను, మరువక ప్రేమిస్తాను, నీలోనే నేనుంటాను, నీలోనే జీవిస్తాను, విడువను ఎడబాయను, మరువక ప్రేమిస్తాను. ఓ యేసయ్యా.
this last verse, this last chorus has a power. మనం ఇది పాడుతుండగా I hope, I believe, my faith తో I believe, I pray that the abode of heavens, that the angels will come down. Hallelujah. They'll come and encamp us, encamp all the frontline workers. Hallelujah. మనం ఆరాధిస్తుండగా పరిశుద్ధాత్ముడా స్వాగతము తండ్రి, తండ్రి స్వాగతము. Hallelujah. I pray, hallelujah, Jesus Christ, that you would consume this worship. Hallelujah, that you would consume and that you would encamp your angels around us. తండ్రి ఎటువంటి వ్యాధి, ఎటువంటి రోదన, hallelujah, శోధన మా మధ్య నా తండ్రి, నా తండ్రి, I just pray that it would subdue itself while we worship. Hallelujah, that it would burn down. Hallelujah, it would break down into pieces. Hallelujah. Na thandri, black fungus kaadu na thandri, any colored virus. Hallelujah, let it be broken down in the name of Jesus as we worship right now. Hallelujah. Na thandri, mee ma swasamuto na thandri మేము ఆరాధిస్తుండగా తండ్రి మాకు భయమే లేదు నా దేవా, భయమే లేదు నా తండ్రి, ఇక భయమే లేదు, దిగులే లేదు, నీ సన్నిధిలో నేనుంటే చాలు. ఇక భయమే లేదు, దిగులే లేదు, నీ సన్నిధిలో నేనుంటే చాలు. My worship, you consume me. For we uplifted in your altar. Thank you, Father. Thank you, Jesus, for keeping us safe. Hallelujah. Like how you've kept safe. Tandri, thank you, Father, for keeping us safe this morning, all through these days. Hallelujah. Thank you for the testimonies. Hallelujah. Thank you for keeping us na tandri నీ యొక్క రక్తపు కంచెలో నా దేవా, నా తండ్రి, as I worship, hallelujah, we feel that warmth of safeness. Hallelujah. As we worship, I pray that let the cloud of safety, hallelujah, let the cloud of grace be upon us this morning. Hallelujah. Thank you, Father. ఏమి ఇవ్వగలము నా తండ్రి ప్రభా, మీరు చేసే ప్రతి ఒక్క కార్యము, మీరు చేసే ప్రతి ఒక్క తండ్రి బ్లెస్సింగ్స్ నా తండ్రి మాకు ఇచ్చే టెస్టిమోనీస్ నా తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ నా తండ్రి. రైట్ నౌ we just want to నా తండ్రి, we just want to praise you, we just want to worship and give you thanks unto your name. Hallelujah. Thank you, Father. Hallelujah. తిరిగి నా తండ్రి ఏమి ఇవ్వగలము నా తండ్రి, తండ్రి, nothing matches to how you bless us. Hallelujah. తిరిగి ఇవ్వగలము నీ హల్లెలూయా, నీ సన్నిధే మా చుట్టూ ఉండగా ఇవ్వగలను, నీ బ్లెస్సింగ్స్ మా చుట్టూ ఉండగా ఇవ్వగలను, నీ స్వస్థతే మాకు ఇచ్చుచుండగా ఇవ్వగలను. ఇవాళ మీ రక్తమే మనం ప్రవహిస్తూ ఉండగా ఇవ్వగలను, మీ సన్నిధే మా చుట్టూ ఉండగా ఇవ్వగలను, మీ ఆశీర్వాదమే ఇవ్వగలను, మీ సన్నిధే మా చుట్టూ ఉండగా మీ ఇవ్వగలను. For you are the wine, for you are the wine, you are the wine, you are the wine, yeah. You are the Father, you are my Father, you are my Father, and you are me. You are my Father, you are my Father, you are my Father, yes I am. Yeah, mi bagalanu,
నీ సన్నిధే నా చుట్టూ ఉండగా ఇవ్వగలను నీ ఆశీర్వాదమే ఇవ్వగలను నీ రక్తమే నన్ను ప్రవశిస్తూ ఉండగా ఇవ్వగలను నీ స్వస్థతే మాకు ఇచ్చుచుండగా నీ సన్నిధి నీ సన్నిధి నీ సన్నిధి your presence is what we long for. Hallelujah, your presence నా తండ్రి మీ యొక్క కనిదృష్టి నా తండ్రి అది చాలు తండ్రి. Thank you Father, thank you Jesus. Lord, you're just one glance, hallelujah, your one glance na tandri, let it burn all the miseries, hallelujah, all the miseries right now when people face it, hallelujah. I pray Jesus that it would burn down in the name of Jesus. Thank you Father, thank you Jesus, hallelujah, hallelujah. Na tandri mi sannidhi malo undunaga na tandri, I just pray the kids, hallelujah, that they would learn more from this Sunday session na tandri. Na prabha mi yoka wine na tandri, as they learn, hallelujah, as they know na tandri, let it build their faith, hallelujah, a ownership na tandri. Na prabha na tandri paralokamlo unnaru na tandri, వాళ్ళకి ప్రార్థన చేస్తుండగా నా తండ్రి పరలోకంలో ఉన్నారు. He's my wine, nothing happens when I pray. Na prabha viswasamu na tandri, let it build this day, hallelujah, let it build in them Jesus, let it build in them na prabha as a finish by this day, hallelujah. Na tandri, let them be termed as a faith warriors, hallelujah. Na tandri వాళ్ళ ప్రార్థన చేస్తుండగా నా తండ్రి వాళ్ళ కుటుంబాల్లో నా తండ్రి ఎటువంటి రోగం ఉన్నా ఎటువంటి మిజరీ ఉన్నా నా తండ్రి ఎటువంటి శోధన ఉన్నా let it subdue in the name of Jesus, hallelujah, hallelujah. Thank you Father, thank you Jesus for everything. Thank you so much Father, thank you, hallelujah. పరిశుద్ధాత్ముడా స్వాగతము తండ్రి. Come and encamp, come and fill our vessels నా తండ్రి. ఖాళీ పాత్రలుగా మేము ఉంటుండగా నా తండ్రి, as we worship, hallelujah, I just pray, hallelujah, that you would come down and fill us, hallelujah. ఈ శరీరము నా తండ్రి, ఈ శరీరము నా తండ్రి, it's your place to live in, not a virus నా తండ్రి, not a worry నా తండ్రి, for you will turn the morning into dancing, hallelujah. నా తండ్రి పరిశుద్ధాత్ముడా, hallelujah, your Holy Spirit come down and change the atmosphere in the name of Jesus. I just pray, hallelujah, that you would change the atmosphere as they learn this lesson, Lord Tandri, hallelujah. Thank you Father, thank you Jesus. I pray, Lord Father, that you would have your ownership, Lord Tandri, as they pray, as they learn this lesson, Tandri. Thank you so much Father, thank you Jesus, thank you for giving us this time, thank you for giving me this chance, hallelujah. Thank you for everything Father, thank you for the kids, hallelujah, thank you for the involvement, thank you Jesus. I pray, I give an amen, I give a thanks in advance for all the miracles and blessings and answers you are going to give this day, hallelujah, that for all the prayers that you're going to answer. Thank you Father, thank you Jesus in advance, hallelujah. Thank you for our Father, we still own you, you still own us, hallelujah. We are your inventory, this earth is yours, hallelujah. This earth is your footstool, hallelujah, hallelujah. Yesu namamulo, hallelujah. As the kids pray at the end of the session, hallelujah, I know as the kids pray, keep down praying as they learn it, hallelujah. Let the faith keep building, hallelujah. Let the next generation, we believe lot of generations, the older pastors, hallelujah, they're being gone, hallelujah. But hallelujah, I pray Jesus that you would uplift, you would uplift these tiny people as your faith warriors again, వాళ్ళు వెళ్ళిపోతుండగా నా తండ్రి, I just pray that you would uplift these kids as your faith warriors, తండ్రి. Thank you so much, hallelujah. యేసు నామములో నేను ప్రార్థన చేస్తుండగా తండ్రి, I just pray that this presence would be in the families నా తండ్రి. ప్రతి ఒక్క గృహము, ప్రతి ఒక్క గడప నా తండ్రి సన్నిధి తాకును గాక, hallelujah. Thank you Jesus, thank you Father, thank you Jesus, thank you Father. Amen. పిల్లలు మంచిగా మీరు వర్షిప్ చేశారు కదా. సో ఇప్పుడు మనం లెసన్ లోనికి వెళ్ళిపోదాం. మీ దగ్గర ఉన్న వర్క్ బుక్స్ మీద బైబిల్స్ అన్ని రెడీగా పెట్టుకోండి. వాళ్ళ బైబిల్లో మనం అండర్లైన్ చేసుకుని దాంట్లో నుండి చూసి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారో నేర్చుకోబోతున్నాం. ఓకే,
సో టర్న్ యువర్ బైబిల్స్ టు నాకు అనొక్క చదివించారు కదా. సో సేమ్ వర్స్ దాంట్లో నుండి మనం ఈ రోజు లెసన్ నేర్చుకోబోతున్నాం కనుక జాన్ చాప్టర్ 15 verse 5. జాన్ చాప్టర్ 15 verse 5. ఓకే, సో అదొక్కసారి మనం అందరం కలిసి చదువుదాం పిల్లలు. I am the vine, you are branches. Whoever abides in me and I in him, it is that bears much fruit. ఓకే, సో చదివారు కదా అందరూ, ఎవ్రీబడి. సో నేను ఇవాళ ఒక 3 words మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది నేను చెప్తాను. ఓకే, సో అవి మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఓకే, అందరూ ఓపెన్ చేసినట్లయితే ఫస్ట్ వర్డ్ వైన్. మీ బైబిల్లో వైన్ అని ఉంది కదా పిల్లలు, అదే అండర్లైన్ చేసుకోండి. VINE అని ఉంటది. యూ హ్యావ్ టు అండర్లైన్ దట్ వైన్. ఓకే, సో సెకండ్ థింగ్ బ్రాంచెస్ లేదంటే సెకండ్ థింగ్ బ్రాంచెస్, అది అండర్లైన్ చేసుకోండి. ఓకే పిల్లలు. థర్డ్ వన్ ఫ్రూట్. ఫిఫ్త్ వర్స్ ఎండింగ్ లో ఉంటది పిల్లలు, ఫ్రూట్ అని ఉంటది, బేర్ మచ్ ఫ్రూట్ అని ఉంటది. సో మీరు ఫ్రూట్ అనేది అండర్లైన్ చేసుకోండి. ఓకే, సో పిల్లలు మీకు మనం చాలా మంది అనుకుంటారు కదా, ఏంటి ఈ బ్రాంచ్ ఏంటి, ఫ్రూట్ ఏంటి, ఈ వైన్ ఏంటి, ఇదంతా ఏంటి. మనందరికీ తెలుసు కదా పిల్లలు, ఎప్పుడు యేసయ్య వాళ్ళ శిష్యులతో కానీ అక్కడ ఉన్న ప్రజలతో కానీ మాట్లాడుతున్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఎగ్జాంపుల్స్ తో మాట్లాడేవాళ్ళు, అవునా కదా. ఐఆమ్ ద బ్రెడ్ దగ్గర ఐఆమ్ ద బ్రెడ్ అని చెప్పి ఎగ్జాంపుల్ తీసుకునే వాళ్ళు, ఐఆమ్ ద షెపర్డ్ దగ్గర. సో ప్రతిదీ ఏసే చెప్తున్న సేయింగ్స్ అన్నిట్లో ఏసే ఏం చేసేవాళ్ళు, ఎగ్జాంపుల్స్ తీసుకుని చెప్పేవాళ్ళు. సో ఈ రోజు కూడా ఐఆమ్ ద వైన్. ఎందుకు ఈ వైన్ అనే దాన్ని ఏసయ్య ఎగ్జాంపుల్ తీసుకున్నారు అంటే, వైన్ అనే దానికి చాలా స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయి పిల్లలు. అన్నిటికంటే మెయిన్ ఏంటి అంటే వైన్. మీ అందరికీ ఒక ఫోటో చూపిస్తాను పిల్లలు, మీ అందరికి అర్థం అవుద్ది, చిన్న పిల్లలకు కూడా ఈ వైన్ ఏంటి, బ్రాంచ్ ఏంటి అని చెప్పి. సో బబ్లు ఇఫ్ యూ కెన్ వైన్, బ్రాంచ్ అండ్ ఫ్రూట్. మనందరం ఒక్కసారి ఈ పిక్చర్ ని చూద్దాం పిల్లలు, సో మనకి అర్థమవుతుంది. ఫస్ట్ వన్ వైన్, బ్రాంచ్ అండ్ ఫ్రూట్ ఉంటుంది కదా, దాట్ వన్. సో ఎస్పెల్లు మన అన్న పెట్టే లోపల నేను మీకు చెప్తాను, ఈ లోపల స్క్రీన్ షేర్ అయ్యాక యూ కెన్ సీ దట్. ఓకే, సో ఈ వైన్ బ్రాంచ్ ఏంటంటే దీని ఒక స్పెషాలిటీ. ప్రతిసారి ఎస్ పిల్లలు ఇదిగోండి మీకు కనిపిస్తుంది కదా, దీని మీద వైన్ అనేది స్టెమ్ ఉంచేసారా, దాన్ని వైన్ అంటాం అనమాట. బ్రాంచ్ లీవ్స్ తో పాటు ఉన్నది బ్రాంచ్. ఫ్రూట్ దగ్గర గ్రేప్స్ ఎక్కడైతే ఉన్నాయో అది ఫ్రూట్ అని చెప్పి అంటాం. ఓకేనా, సో మీకోసం అది. ఓకే, సో ఇప్పుడు పిల్లలు ఈ వైన్ అంటే మనం చెట్టు ఎప్పుడు చూస్తాం కదా, ఈ చెట్టుకి ఉన్న స్టెమ్మే ఏమంటాం, వైన్ అన్నమాట. సో ఈ బ్రాంచెస్ అన్ని ఎప్పుడు ఏం చేస్తాయంటే, మనం ఎప్పుడైనా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చెట్టు చూస్తే ఎలా ఉంటుంది, చెట్టు ఇలా ఉందంటే స్టెమ్స్ అదే వాటి బ్రాంచెస్ అన్ని గాల్లో ఇలా ఉంటాయి అన్నమాట. కానీ గ్రేప్ వైన్ మాత్రం ఎలా ఉంటదంటే, ఈ చుట్టూరు స్టెమ్ చుట్టూరు తిరిగి అక్కడే దాంతో కలిసి ఉంటది అనమాట. దానికే బైబిల్లో ఏమని వర్డ్ ఉందంటే అబాయిడ్ అని చెప్పి ఉంది. చెప్పండి పిల్లలు, నాతో పాటు యాక్షన్ చేయండి. అబాయిడ్, నాతో పాటు యాక్షన్ చేయాలి అందరూ. అబాయిడ్, ఎస్ అబాయిడ్ అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో యేసయ్య ఏమని చెప్తున్నారంటే, ఐ ఆమ్ ద వైన్, యు ఆర్ ద బ్రాంచెస్, హూఎవర్ అబాయిడ్స్ ఇన్ మీ. అంటే ఎవరైతే నాతో పాటు కలుస్తారో వాళ్ళు మాత్రమే ఫ్రూట్ ని ఇవ్వగలరు అని చెప్పి చెప్తున్నారంట పిల్లలు. మీరు ఎప్పుడైనా ఒక చెట్టుని చూసినప్పుడు, అరే దీనికి మంచి ఫ్లవర్స్ ఉన్నాయి, దీనికి మంచి ఫ్రూట్స్ ఉన్నాయి, లేదంటే ఈ బ్రాంచ్ కి మంచి ఆకులు ఉన్నాయి, ఈ షేప్ భలే ఉందని చెప్పి కొట్టేసి ఇంటికి తెచ్చేసారనుకోండి, అది పెరిగిద్దా పిల్లలు? అది పెరిగిద్దా? అలాగే మీరు ఉంచి నెక్స్ట్ డే ఒక్క రోజు దాంట్లో నుండి మీరు పక్కకి తీసేసినా ఏమవుతుంది అని అంటే, అది ఎండిపోయి చచ్చిపోతుంది అంట పిల్లలు. ఏమవుతుంది, అది ఎండిపోయి
చచ్చిపోతుందంట. సో అందుకనే ఈ వైన్ లో ఎప్పుడు ఈ బ్రాంచెస్ అన్ని కూడా ఇందాక మనం నేర్చుకున్నట్లు ఎప్పుడు కూడా కలిసి ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఈ వైన్ అంటే ఎవరు పిల్లలు చెప్పండి? వైన్ ఇస్ జీసస్. ఓకే, సో బ్రాంచెస్ ఎవరు? ఇందాక నేర్చుకున్నాం కదా పాటలో, చిన్న చిన్న తీగలం కదా. మనం అందరం చెప్పండి ఇలాగా మీరు చేసుకుని, మీ హృదయం చేసుకొని, ఐఎమ్ ద బ్రాంచ్, జీసస్ ఇస్ ద వైన్. మళ్ళీ చెప్పు, జీసస్ ఇస్ ద వైన్, ఐఎమ్ ద బ్రాంచ్. సో ఎప్పుడైనా పిల్లలు మనం ఎప్పుడైతే వైన్ మీద నుండి బ్రాంచెస్ అన్ని బయటకు వచ్చేస్తాయో ఏమవుతుందో తెలుసా పిల్లలు? అవన్నీ ఎండిపోయి చచ్చిపోతాయి అన్నమాట. ఇంకా వాటిలో నుండి ఫ్రూట్ అనేది రానే రాదు పిల్లలు. ఎప్పుడైతే వైన్ తో పాటు ఉంటాయో అప్పుడే ఫ్రూట్ వస్తుంది. సో మనము అక్క ఎలాగా దేవుల్లో అబాయిడ్ అయి ఉండాలి? ఇప్పుడు బ్రాంచెస్ అంటే వైన్ చుట్టూరు అక్కడ ఆ తోటలో ఒక ఆయన ఉంటాడు కాబట్టి అన్ని రోజు ఆ బ్రాంచెస్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా, ఎక్కడన్నా పక్కకు వచ్చేసిందా, ఈ వైన్ లో నుండి పక్కకు వచ్చేసిందా అని రోజు చూస్తా ఒక గార్డెనర్ ఉంటారన్నమాట. ఓకే, ఆయన చూసుకుంటారు ఓకే ఇవన్నీ అబాయిడ్ అయినాయో లేదో. కానీ మరి మన లైఫ్ లో మనం ఏసైతో అబాయిడ్ అయి ఉన్నామా, ఏసైతో కలిసి ఉన్నామా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే పిల్లలు, మనం ఎప్పుడైతే అబాయిడ్ అయి ఉంటామో వి విల్ బేర్ ఫ్రూట్. ఓకే, మనం ఫ్రూట్ అని చెప్పి అక్కడ చూసుకున్నాం కదా, వి విల్ బేర్ ఫ్రూట్ అన్నమాట పిల్లలు. ఓకేనా? సో ఈ ఫ్రూట్ అంటే ఏంటి అసలు? మనం అబాయిడ్ ఎలా అవ్వచ్చు అని అంటే రోజు దేవునితో మాట్లాడటం, రోజు బైబిల్ చదువుకోవటం, రోజు దేవుడికి ఇష్టమైనవి చేయటం. ఓకే, సో రోజు దేవుణ్ణి తెలుసుకోవటం, ఇవన్నీ పనులు ఎప్పుడైతే మనం చేస్తామో పిల్లలు అప్పుడు దేవునితో అబాయిడ్ అయ్యి ఉంటాం అన్నమాట. ఓకేనా? సో ఏసైకి ఎప్పుడు కూడా మనం ఎండిపోవటం లేదంటే మనం పక్కకి వెళ్ళిపోవటం ఇష్టం ఉండదంట. ఆయనకి ఎప్పుడు కూడా మనతో కలిసి ఉండాలనే ఆశిస్తారంట ఏసయ్య కదా. సో ఎప్పుడైతే మనం కలిసి ఉంటామో గాడ్ వాంట్స్ టు బి ఫ్రూట్ఫుల్ కూడా. ఓకేనా? సో పిల్లలు ఫ్రూట్ఫుల్ అంటే దేవుడితో పాటు కలిసి ఉన్నామంటే ఇక్కడ ఏమో యాపిల్ కాస్తుంది, ఇక్కడేమో మ్యాంగో కాస్తుంది, ఇక్కడ గ్రేప్స్ కాస్తుంది, ఇలా కాదు. ఈ ఫ్రూట్స్ కాదనమాట. బైబిల్ మనకి స్పెసిఫిక్ ఫ్రూట్స్ ని చెప్తుంది పిల్లలు. ఒకసారి అది చూద్దామా బైబిల్ ఏ ఫ్రూట్స్ గురించి చెప్తుందో. ఏసైతో పాటు అబాయిడ్ అయి ఉన్నప్పుడు మనం ఎలా ఫ్రూట్ఫుల్ గా ఉండగలము, మనలో నుండి ఎటువంటి ఫ్రూట్స్ వస్తాయి ఒకసారి చూద్దామా. సో గలేషియన్స్ చాప్టర్ 5 వర్స్ 22. ఓకే పిల్లలు, మీరు ఒకవేళ నాకు తీయలేకపోతే తర్వాత అండర్లైన్ చేసుకోండి. మీకు వర్స్ చెప్తున్నాను, అది మీరు నోట్ చేసుకోండి. ఓకేనా? సో గలేషియన్స్ చాప్టర్ 5 వర్స్ 22 లో ఏమని ఉందంటే, బట్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఈస్ లవ్, జాయ్, పీస్, పేషెన్స్, కైండ్నెస్, గుడ్నెస్, ఫెయిత్ఫుల్నెస్, జెంటిల్నెస్, సెల్ఫ్ కంట్రోల్. ఇవన్నీ కూడా ఏంటి పిల్లలు? ఇవన్నీ ఏంటి? ఫ్రూట్. చెప్పండి, ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. ఓకేనా? సో ఎప్పుడైతే మనం పిల్లలు దేవుడితో అబాయిడ్ అయి ఉంటాము, దేవుడితో కలిసి ఉంటాము, దేవుడి గురించి ప్రతి రోజు నేర్చుకుంటాము, ఏసైతో ఎప్పుడు మాట్లాడుతూ, ఎప్పుడు వాక్యం చదువుకుంటూ, ఎప్పుడు వర్షిప్ చేసుకుంటూ ఉంటాము, అప్పుడు మనలో ఏమొస్తాయంట? ఏమొస్తాయి పిల్లలు? ఫ్రూట్స్ వస్తాయి. అవి ఎటువంటి ఫ్రూట్స్? లవ్, జాయ్, పీస్, ఇవ్వండి. ఓకేనా? సో ఈ ఫ్రూట్స్ అసలు ఎందుకు అక్క మనం ఫ్రూట్ఫుల్ గా, ఇప్పుడు ఒక చెట్టు ఉంది అనుకోండి పిల్లలు, ఆ చెట్టుకి మంచి యాపిల్స్ లేదంటే మంచి మ్యాంగోస్ ఇవన్నీ వచ్చినాయి అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు? ఓ వావ్, దిస్ ఇస్ బ్యూటిఫుల్ అని చెప్పి చెప్తారు. అవును కదా? అప్పుడు ఏం చేస్తారు? నీట్ గా ఆ ఫ్రూట్ ని తీసుకొని మనం తింటాము, ఇంకా అలాగే పక్కన వాళ్ళకి కూడా షేర్ చేస్తాం. అదే ఒక చెట్టు నీట్ గా ఎండిపోయి ఉంది అనుకోండి పిల్లలు, అప్పుడు ఏమవుతుంది? మనం చూస్తామా? దాని దగ్గరికి వెళ్ళి హత్తుకుని, అబ్బా నువ్వు భలే ఎండిపోయావే, అసలు నీ దగ్గర అసలు ఫ్రూట్స్ లేవు, ఇలా చెప్తామా దానికి? చెప్పం కదా. మన దగ్గర ఉన్న గార్డెన్ లో కూడా మనం పెంచుకునే వాటిలో ఎప్పుడైనా ఫ్రూట్ వచ్చిందంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. అవునా కదా? ఓకే, సో అలాగే పిల్లలు మనలో కూడా ఎప్పుడైతే మనం దేవుడితో అబాయిడ్ అయి ఉండి మనలో కూడా ఫ్రూట్ వస్తుందో అప్పుడే మన చుట్టూరు ఉన్న వాళ్ళు కూడా మనలో ఉన్న యేసయ్యని చూడగలరు పిల్లలు. ఆమేన్. సో ఈ ఫ్రూట్ ఏం చేస్తుందంటే, ఫస్ట్ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రం నేను చెప్తా. ఓకేనా? సో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి లవ్ అన్నమాట. మన అందరం మిర్రర్ లో చూసుకుంటాం. ఎంతమంది మిర్రర్ లో చూసుకుంటారు రోజు? గర్ల్స్ అయితే ఫస్ట్ కదా. నేను కూడా ఖచ్చితంగా చూస్తాను. మార్నింగ్ లేచిన వెంటనే చూస్తాం కదా పిల్లలు. అందరు చూసుకుంటారు, ఇవాళ నా హెయిర్ స్టైల్ ఎలా ఉంది, ఇవాళ నేను బాగున్నానా, ఇంకేమైనా వచ్చినాయా నా మొహం మీద, ఇలా అన్ని చూసుకుంటాం. కానీ కొన్నిసార్లు చూసుకున్నప్పుడు ఏం చేస్తాం పిల్లలు, మనం ఈ ఒక చాలా మంది రిలేటివ్స్ కూడా చెప్తారు, నువ్వు ఇవాళ మీ డాడీ లాగా ఉన్నావు, ఈరోజు నువ్వు ఎలా ఉంటావు తెలుసా, మీ తాతగారు లాగా ఉంటావు, నువ్వు మీ అన్నయ్య సేమ్ ఉంటారు కదా. సో అందరు ఇలా రిజంబుల్ చేస్తా ఉంటారు కదా పిల్లలు.
సో ఒక్కోసారి మనం ఈ మిర్రర్ లో చూసుకొని మనమే మనల్ని ప్రేమించుకుంటాం కదా. ఎవరు తిట్టినా, ఎవరు ఏమన్నా, ఏంటి నువ్వు నల్లగున్నావు, ఏంటి నీ హెయిర్ అలా ఉంది, ఏంటి నువ్వు పట్టుకున్నావు, ఏంటి నీ ముక్కు అలా ఉంది, ఏంటి నీ చెవులు అలా ఉన్నాయి, నువ్వేంటి ఇలా చూస్తున్నావు, ఇలా ఎంతమంది అయినా మనం ఏం చేస్తాము, మనం మాత్రం యు ఆర్ సో బ్యూటిఫుల్ అని చెప్పి మనం మిర్రర్ లో చూసి మనల్ని మనం ప్రేమించుకుంటాం కదా పిల్లలు. కానీ మనకంటే ప్రేమించే వాళ్ళు ఒకరు ఉన్నారు. ఎవరు తెలుసా? కొన్నిసార్లు మన పేరెంట్స్ కంటే ఎక్కువగా మనం ప్రేమించేవారు ఎవరు? యేసయ్య పిల్లలు. అవునా? కానీ పిల్లలు, కొంతమంది పిల్లలకి ఆ ప్రేమ దొరకదన్నమాట. కొంతమందికి తల్లిదండ్రుల ప్రేమ ఏంటో తెలీదు. కొంతమందికి మీ ఇంట్లో మీ అన్నయ్య, అక్క, లేదంటే చెల్లి, తమ్ముడు వీళ్ళు ఉన్నప్పుడు మిమ్మల్ని బాగా ప్రేమిస్తారు కదా. కొంతమంది ఏంటంటే అలా ప్రేమిస్తే ఏంటని చెప్పి కొన్ని ఇసుక్కుంటారు. కానీ చాలా మంది పిల్లలకి ఏంటంటే వాళ్ళ ప్రేమ తెలీదు. వాళ్ళ సిబ్లింగ్స్ ప్రేమ తెలీదు. ఓకే. వాళ్ళ ఫ్రెండ్స్ ఉండరు. కొంతమందికి చాలా లోన్లీగా ఫీల్ అవుతారు. ఓకే. సో అలాంటి వాళ్ళకి ఎప్పుడైతే మనలో ఆ లవ్ అనే ఫ్రూట్ వస్తుందో పిల్లలు, ఆ ప్రేమని మనం చూపించగలం అన్నమాట. మనం యేసయ్యతో లేము, మనం అబైడ్ అయి లేము, మనలో ఫ్రూట్ లేదు, మనలో లవ్ అనేది లేదు. అప్పుడు ఇతరులకి ఎలా చూపించగలం మనం ప్రేమ? చూపించగలమా? కెన్ వి షో దట్ లవ్ టు అదర్స్? నో కదా. సో ఎప్పుడైతే మనలో ఆ ఫ్రూట్ ఉంటదో అప్పుడు అది చూపించగలమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను పిల్లలు. నెక్స్ట్ థింగ్ జాయ్. ఓకే. సో జాయ్ అనేది ఏంటి అంటే, ఓకే పెద్ద ఇల్లు ఉంది కాబట్టి, అండ్ లేదంటే గనక మా ఇంట్లో మా డాడీ ఈ రోజు ఎన్ని బాస్కెట్ ఫుల్ మ్యాంగోస్ తెచ్చారు కాబట్టి హ్యాపీ, లేదంటే నా బర్త్డేకి కొత్త డ్రెస్ కొన్నారు కాబట్టి హ్యాపీ. ఓకేనా. మా ఇంట్లో అందరం ఉన్నాం కాబట్టి హ్యాపీ. సో అప్పుడు జాయ్ కాదు కానీ పిల్లలు, బైబిల్ ఏం చెప్తుందంటే జాయ్ ఇన్ అవర్ హార్ట్స్ అంట. చెప్పండి, జాయ్ ఇన్ మై హార్ట్. జాయ్ ఇన్ మై హార్ట్. ఓకే. సో పిల్లలు ఎలా ఉంటదంటే, ఈ జాయ్ ఏ పరిస్థితిలో అయినా సరే హ్యాపీగా ఉంటారంట వాళ్ళు. అసలు వాళ్ళకి ఏమైపోయినా ఏ పరిస్థితుల్లో అయితే ఈయన నవ్వుతూనే ఉంటారంట. ఈయన ఎప్పుడు చూసినా దే విల్ బి స్మైలింగ్ అండ్ దే విల్ బి లాఫింగ్. ఎందుకంటే చెప్పిన పిల్లలు, వాళ్ళ లోపల ఆ జాయ్ ఉందని. ఒక్క ఎగ్జాంపుల్ మీకు చెప్తా. చాలా రోజుల క్రితం మనందరికి తెలుసు కదా, చిన్న పిల్ల జాయ్ ఉంది కదా మన కిడ్స్ చర్చ్ లో. ఈ జాయ్ ఏం చేస్తుందంటే మా అందరితో మాట్లాడుతుంది. నేను, అను అక్క, ప్రణీత అందరం ఉన్నాం, మాట్లాడుతుంది. కానీ తన పొట్ట మీద ఇలా చేసుకొని ఇలా నుంచుంది. సో నవ్వుతుంది చాలా సేపు. ఏం చేస్తుంది? అంతా బానే ఉంది. కానీ నాకు ఏమర్థమైందంటే, తన లోపల ఏదో దానికి నొప్పొస్తుంది. తన మొహం కొంచెం మార్చుతుంది. కానీ నవ్వుతుంది. కానీ మంచిగా అందరితో మాట్లాడేస్తుంది. సో కొంతసేపు అయిన తర్వాత అనోక్ ఏమని అడిగారంటే, ఏంటి జాయ్ ఇలా పట్టుకున్నావు అని అడిగినప్పుడు, ఇలా తను చూపించింది. అక్కడ ఏముందంటే తనకి ఆ పొట్ట మీద చిన్న దెబ్బ తగిలింది. అక్కడ బ్లడ్ కూడా వచ్చిందనమాట చిన్నగా. ఓకే. సో అప్పుడు ఏమన్నారంటే, ఏంటి జాయ్ ఇంత దెబ్బ తగిలింది నీకు, నువ్వేంటి ఏం చెప్పలేదని చెప్పి అనోక అడిగితే ఏం చెప్పింది తెలుసా? ఏం కాదనమాట, మా యేసయ్య ఉన్నారు కదా, తగ్గిచ్చేస్తారులే, అందుకే నేను ఇంత హ్యాపీగా ఉన్నాను అని చెప్పింది వీళ్ళు. నిజంగా ఆ రోజు ఎంత షాక్ అంటే, నిజంగా చిన్న పిల్ల కూడా తెలిసింది. సో అటువంటి జాయ్ ని మనలో నుండి దేవుడు ఆ ఫ్రూట్ ని బయటికి తీసుకొస్తారు పిల్లలు. ఓకేనా. సో ఎటువంటి పరిస్థితి ఇది చిన్న పిల్లకి చిన్న ఎగ్జాంపుల్. ఓకే. మనం కొంచెం పెద్ద అవుతున్నప్పుడు పెద్దవాళ్ళకి పెద్ద ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సో మనం చూస్తున్నాం చాలా సిచ్యువేషన్స్. చాలా మంది వాళ్ళ ఫ్రెండ్స్ కి బాగోక, లేదంటే వాళ్ళ రిలేటివ్స్ కి బాగోక, చాలా మంది వాళ్ళు ఎలా ఉన్నారంటే చాలా సాడ్ ఫేసెస్ తో, లేదంటే వాళ్ళ హార్ట్స్ తో చాలా బాధతో ఉన్నారు. కానీ యేసయ్యతో మనం అబైడ్ అయినప్పుడు, ఎప్పుడైతే యేసయ్యతో మనం రోజు మాట్లాడి యేసయ్యతో పర్సనల్ ఆ రిలేషన్షిప్ ఉంటదో, అప్పుడు మనలో ఏముంటది పిల్లలు? ఆ జాయ్ అనే ఫ్రూట్ ఉంటదన్నమాట. సో అలాగే ప్రతి ఫ్రూట్ కూడా పిల్లలు, ఎప్పుడైతే మనం యేసయ్యతో ఉంటామో అప్పుడే వీ కెన్ సీ దట్ ఫ్రూట్ అన్నమాట. అండ్ అప్పుడు మనం ఏం చేస్తాము? ఆ ఫ్రూట్ ని ఇతరులకి షేర్ చేస్తాం. అవునా కదా. ఓకే. సో అదనమాట. చాలా మంది ఏం చెప్తారంటే పిల్లలు, అక్క నాకు టైం లేదక్క. బైబిల్లో వర్స్ ఉంటది పిల్లలు. ఏంటంటే మనం ఎప్పుడైతే యేసయ్యతో కలిసి ఉంటామో అప్పుడే స్పిరిచువల్ గా స్ట్రాంగ్ గా ఉంటాం అనమాట. ఫిజికల్ గా, స్పిరిచువల్ గా. ఓకేనా. లేదంటే ఎలా అయిపోతాం అంటే, బ్రాంచ్ ఇలా పక్కన పడేస్తే ఏమైపోయింది? అది ఎండిపోయి చచ్చిపోతుంది కదా. దాంట్లో ఫ్రూట్ వస్తుందా? రాదు. అది గ్రీన్ గా ఉంటుందా? ఉండదు. అది బ్యూటిఫుల్ గా ఉంటుందా? ఉండదు. అసలు ఏమి చేయలేదు. ఇంకా అది పెరగలేదు. సో మనం కూడా బ్రాంచెస్ ఎప్పుడైతే ఆ వైన్ లో నుండి, యేసయ్యలో నుండి
బయటకు వచ్చేస్తాము. ఏసైతో ఒక రోజు మాట్లాడకపోయినా, ఏసైతో ఒక రోజు వర్షిప్ చేయలేకపోయి, ఇదిగోండి పిల్లలు, ఇదిగోండి మీకు ఇక్కడ ఉంది కదా, ఈ స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది, ఇలాగా ఎండిపోతాం అంట. వి విల్ బి డెడ్. మనం స్పిరిచువల్ గా ఎలా అయిపోతాం అంటే, ఇది చూడటానికి అందంగా ఉందా పిల్లలు? లేదా ఇందాక ఫోటో అందంగా ఉందా? ఇందాక చూపించింది ఫుల్ ఫ్రూట్ఫుల్ అన్నమాట కదా, చాలా ఫ్రూట్ఫుల్ గా ఉంది, గ్రీన్ గ్రేప్స్ అవన్నీ ఉన్నాయి కదా పిల్లలు. కానీ ఇప్పుడు ఈ బ్రాంచెస్ చూడండి, చచ్చిపోయి ఉన్నాయి, ఎండిపోయి ఉన్నాయి, అసలు చూడటానికే బాలేదు ఇవి, అవునా కదా కదా. సో చూడటానికి బాలేదు. సో పిల్లలు ఈ రెండు ఒక డిఫరెన్స్ ఏంటి అంటే, మనం ఎప్పుడైతే ఏసైతో కలిసి ఉంటామో అప్పుడు వి విల్ బి ఫ్రూట్ఫుల్. ఎప్పుడైతే ఏసైతో మాట్లాడకుండా, అక్క చాలా మంది చెప్తారు పిల్లలు ఏమనంటే, అక్క ఇవాళ నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి అక్క, మొన్న ఎగ్జామ్ రాయమంటే కూడా చాలా మంది అక్క నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, అసలు నా వల్ల కావట్లేదు అక్క, అసలు నేను నేను వర్క్ బుక్ లో ఒక్క క్వశ్చన్ కూడా కంప్లీట్ చేయలేకపోతున్నా, కలరింగ్ కూడా వేయలేకపోతున్నాను అక్క, అంత బిజీ అక్క, ఇన్ని చెప్తారు పిల్లలు మీరు. కానీ నిజంగా బిజీగా ఉంటారా? ఖచ్చితంగా ఉండరు. నాకు తెలుసు కదా, నేను క్లాసెస్ వింటాను కదా, నేను ఆన్లైన్ క్లాసెస్ వింటాను కదా పిల్లలు. ఎప్పుడో కొంచెం సేపు మనకు ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి, కానీ తర్వాత అంతా మనకి టైం ఉంటుందా లేదా ఏసైతో మాట్లాడటానికి? అవునా కదా, ఉంటది కదా. మనకి వీడియో గేమ్స్ ఆడుకోవడానికి టైం ఉంటుంది, యూట్యూబ్ చూడటానికి టైం ఉంటుంది, అవునా, చాలాటికి టైం ఉంటుంది. కానీ ఏసైతో మాట్లాడడానికి మనం ఏం చెప్తాం? రీజన్స్ చెప్తాం. ఓకే, సో పిల్లలు ఇవాళ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏసైతో ఎప్పుడైతే మనం మాట్లాడకుండా, ఓకే, ఏసై నుండి దూరంగా వచ్చేస్తాము, ఓకేనా. ఏం కలిస్తే ఈ రోజు వద్దులే, బైబిల్ ఇవాళ చదవక్కర్లేదులే, ఈ రోజు నేను ప్రార్థన చేసుకోక్కర్లేదు అని ఎప్పుడైతే కొంచెం 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 దూరం వస్తామో, ఇందాక అలా చూసినట్టు మనం ఏమైపోతామంటే ఎండిపోతాం అనమాట. వి బికమ్ డ్రై. ఓకే, సో అప్పుడు మనలో ఫ్రూట్ ఉంటుందా? ఉండదు పిల్లలు, ఓకేనా. సో మనం ఏసైతో పాటు కలిసి ఉండాలి, అప్పుడు వి విల్ బేర్ ద ఫ్రూట్ అన్నమాట. సో ఇవన్నీ అందరికీ మనం షేర్ చేసే వాళ్ళగా ఉండాలి. సో పిల్లలు, మనకి లోకంలో ఉన్న పిల్లలకి, ఏసై తెలియని బిడ్డలకి మనకి డిఫరెన్స్ ఏంటి? వాళ్ళు మూవీస్ చూస్తారు, మనము చూస్తాం, వాళ్ళు సీరియల్ చూస్తారు, మనము చూస్తాం, అంతేనా. మనము టైం వేస్ట్ చేస్తాం, వాళ్ళు టైం వేస్ట్ చేస్తారు. ఇలా ఉండాలా మనం? ఉండకూడదు కదా. ఖచ్చితంగా వాళ్ళకి మనకి ఆ డిఫరెన్స్ ఉండాలి. డిఫరెన్స్ ఎప్పుడు వస్తుందంటే పిల్లలు, వెన్ వి బేర్ దిస్ ఫ్రూట్స్ అన్నమాట. ఎప్పుడైతే ఆ లవ్ ని మనం చూపిస్తామో, ఆ కైండ్నెస్ ని చూపిస్తామో, కొంతమందికి చాలా లోన్లీగా ఫీల్ అవుతారు వాళ్ళ ఫ్యామిలీ విషయాలు కానీ ఎప్పుడైనా సరే, అప్పుడు మనం ఒక కైండ్ వర్డ్స్ ని వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం ఫీల్ అవ్వాలి? అబ్బా, నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడు మాట్లాడితే చాలు నాకు ఎంత హ్యాపీ ఫీల్ అవుతానో అని చెప్పి ఉండాలి. ఎప్పుడు వాళ్ళు మనలో నుండి ఆ కంఫర్ట్ ని ఫీల్ అవుతారంటే పిల్లలు, ఎప్పుడైతే ఆ ఫ్రూట్ మనలో ఉంటదో, అంతే కదా, అంతేనా కదా పిల్లలు. ఓకే, సో పిల్లలు ఎప్పుడైతే మనం ఏసైతో కలిసి ఉంటామో, వి విల్ బేర్ దట్ ఫ్రూట్ అండ్ డోంట్ ఫర్గెట్ దిస్. అండ్ లాస్ట్ థింగ్ పిల్లలు, నేను క్లోజ్ చేసే ముందు ఒక్క విషయం చెప్దాం అనుకుంటున్నా. ఏంటి అంటే, ఏసైతో కలిసి ఉన్నప్పుడు ఈ ఫ్రూట్స్ మనలో ఉండటమే కాదు, మనం ఇతరులకి బ్లెస్సింగ్ గా ఉండటమే కాదు, కానీ ఇంకొక ఇంపార్టెంట్ అండ్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటి అంటే, నాతో పాటు చెప్పండి, we will resemble Jesus. చెప్పండి, we will resemble Jesus. అంటే ఎప్పుడైతే మనం రోజు వాళ్ళతో ఉంటామో ఏం చేస్తామో, మనలో నుండి ఇతరులు యేసయ్యని చూడగలరంట. మనలో నుండి యేసయ్యని ఇతరులు చూడగలరంట పిల్లలు, ఓకేనా. సో యేసయ్యకి ఆల్రెడీ ఇవన్నీ ఉన్నాయి, అవునా కదా. యేసయ్య చాలా ప్రేమ కలిగిన యేసయ్య, యేసయ్యలో చాలా మంచితనం ఉంది, యేసయ్య చాలా కైండ్, అవునా కదా, అవునా. సో ఎప్పుడైతే యేసయ్యతో మనం కలిసి యేసయ్యతో సీక్రెట్స్ అన్ని షేర్ చేసుకొని ఎప్పుడైతే యేసయ్యతో ఉంటామో, అప్పుడు ఏమవుతుంది పిల్లలు, ఎప్పుడైతే యేసయ్యతో ఆ రిలేషన్షిప్ ఉంటామో, మనం పీపుల్ అందరికీ, వరల్డ్ లో ఉన్న వేరే పిల్లలందరికీ, లేదంటే వరల్డ్ లో ఉన్న పీపుల్ అందరికీ ఆ ఒక ఫ్రూట్ ని, లేదంటే యేసయ్యని మనం రిజెంబుల్ చేస్తాం. నాతో పాటు చెప్పండి పిల్లలు, ఐ విల్ రిజెంబుల్ జీసస్. ఐ విల్ రిజెంబుల్ జీసస్. అవునా, అవునా కదా పిల్లలు. ఇప్పుడు మీ ఫ్రెండ్స్, మీ క్లోజ్ ఫ్రెండ్స్ తోనే సీక్రెట్ షేర్ చేసుకుంటారా? లేకపోతే రోడ్డు మీద అలా వెళ్తా ఉంటారు కదా, అలా పాస్ బై అవుతూ ఉంటారు కదా, వాళ్ళతో పిలిచి ఈ రోజు ఏం జరిగిందంటే అని చెప్పి సీక్రెట్ షేర్ చేసుకుంటారా? ఖచ్చితంగా మన ఫ్రెండ్స్ తోనే, అవునా కదా. మన క్లోజ్ ఫ్రెండ్స్ తోనే సీక్రెట్ షేర్ చేసుకుంటాం, అన్ని మాట్లాడతాం కదా. సో ఏసే విషయంలో కూడా అంతే పిల్లలు. ఎప్పుడైతే రోజు మనం మాట్లాడి, రోజు ఏసైని వర్షిప్ చేసుకొని, రోజు బైబిల్ చదువుకొని, ఏసై గురించి నేర్చుకొని, ఓకే, ఏసైకి ఇష్టమైనట్లు మనం ఉంటామో, అప్పుడే వి విల్ బేర్ ద ఫ్రూట్ అండ్ వి విల్ బి ఎ బ్లెస్సింగ్.
ఓకేనా? సో ఒక చెట్టులో ఫుల్ ఫ్రూట్స్ ఉన్నాయి అనుకోండి పిల్లలు, ఒక్కళ్ళే తింటారా? అది చాలా మంది తింటారా? చాలా మందికి అది ఆశీర్వాదకరంగా ఉంటది, అవునా కదా? చాలా మంది దాంట్లో నుండి మనీ సంపాదించుకుంటారు, చాలా మంది తిని హెల్దీగా అవుతారు. సో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో మనలో కూడా ఎప్పుడైతే అలాంటి ఫ్రూట్స్ వస్తాయో, లవ్ అనేది, జాయ్, పీస్, కైండ్నెస్ ఇవన్నీ ఉంటాయో, ఏమవుతాయి పిల్లలు? మనం ఇతరులకి బ్లెస్సింగ్ గా మారతాం. ఆమేన్. సో అర్థమైంది కదా పిల్లలు మీ అందరికి? సో వైన్ అంటే ఎవరు? నాతో పాటు చెప్పండి లాస్ట్. జీసస్. హూ ఇస్ ద బ్రాంచ్? మీ. ఇలా చెప్పండి, నేమ్. ఓకే. సో మనలో వచ్చే ఫ్రూట్స్ ఏంటివి? లవ్, జాయ్, పీస్, కైండ్నెస్, ఎవ్రీథింగ్ కదా. సో ఇవన్నీ అన్నమాట. ఓకేనా పిల్లలు? సో నాతో పాటు ఒక్కసారి అందరూ కళ్ళు మూసుకొని నేను ఒక 3 లైన్స్ చెప్తాను పిల్లలు, నాతో పాటు ఆ ప్రేయర్ చేయాలి. ఓకేనా? సో కళ్ళు మూసుకోండి. ఇది ఇందాక మనం వర్షిప్ లో ప్రైజ్ లో మనం పాడుకున్నదే. ఓకేనా? సో కళ్ళు మూసుకోండి ఎవ్రీబడి. ఎవ్రీబడి క్లోజ్ యువర్ ఐస్. కీప్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ హార్ట్. అందరూ ఎవ్రీబడి ఆన్ యువర్ హార్ట్. నాతో పాటు చెప్పండి. జీసస్, యు ఆర్ ద వైన్, I am the branch, and I will be fruitful. అంతే, 3 లైన్స్ అంతే. మళ్ళీ చెప్పండి. జీసస్, యు ఆర్ ద వైన్, I am the branch, and I will be fruitful. మళ్ళీ ఒక్కసారి చెప్తారా లాస్ట్ టైం? జీసస్, యు ఆర్ ద వైన్, I am the branch, and I will be fruitful. ఎప్పుడు ఫ్రూట్ఫుల్ పిల్లలు? ఎప్పుడు మనలో ఈ ఫ్రూట్స్ వస్తే చెప్పండి. మన బ్రాంచెస్ మన పని మనం చేసుకున్నప్పుడా? నో, చెప్పండి. వెన్ ఐ అబైడ్ ఇన్ యూ. గట్టిగా చెప్పండి. వెన్ ఐ అబైడ్ ఇన్ యూ. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. సో ఈ వీక్ అంతా దేవుడితో కలిసి, దేవుడితో అబైడ్ అయ్యి మీరు దేవుడితో పాటు నడుస్తారని నేను నమ్మి ఆశిస్తున్నాను. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హే పిల్లలు, వెల్కమ్ టు డిఐవై టైం. ఓకే పిల్లలు, సో మంచి లెసన్ విన్నాం కదా. సో మోని అక్క చెప్పినట్లు మనం ఎప్పుడు కూడా యేసయ్య ప్రేమలో అబైడ్ అవుతూ ఉండాలి, అప్పుడే మనం ఫ్రూట్ఫుల్ అవుతాం. సో మనం క్రాఫ్ట్ చేసేసుకుందామా, డిఐవై చేసేసుకుందామా. సో జూనియర్స్ కి వచ్చేసి పేజ్ నెంబర్ 91 అండ్ సీనియర్స్ వచ్చేసి పేజ్ నెంబర్ 97. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే పిల్లలు, ఈ వీక్ డిఐవై జూనియర్స్ కి అండ్ సీనియర్స్ కి సేమ్ అన్నమాట, ఒకటే డిఐవై. ఓకే, సో ఇవాళ మనం ఒక డిఐవై చేయబోతున్నాం. సో ఇది మన డిఐవై. ఓకే, సో ఈ పేజ్ ని మనం తీసుకుని ఇక్కడ మనకి ఉంది కదా కటింగ్ సింబల్ ఉంది కదా, సో మనం కట్ చేసుకోవాలి. కట్ చేశాక ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే లీవ్స్ ని స్కెచెస్ తో కలర్ చేసేయండి ఇలాగా. సో ఇక్కడ లీవ్స్ ఉన్నాయి కదా, మంచిగా ఉంది కదా, ఇది గ్రేప్ వైన్. సో ఈ లీవ్స్ అన్నిటిని స్కెచ్ తో కలర్ చేసేసుకోండి అండ్ అలాగే బ్రాంచ్ ని కూడా కలర్ చేసేసుకోండి. ఓకే, సో కలర్ చేసేసిన తర్వాత ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ పిల్లలు, మనం ఏం చేయాలి అంటే కింద మనకి ఇన్స్ట్రక్షన్స్ లో ఇచ్చారు కదా, ఏమని చెప్పారు? టిష్యూ పేపర్ ని తీసుకుని ఇలాగా బాల్స్ లాగా తయారు చేయాలి. ఓకే, సో టిష్యూ పేపర్ ని ఏం చేస్తారంటే పీసెస్ గా కట్ చేసుకోండి. ఓకే, జస్ట్ గివ్ మీ ఎ మినిట్, నేను ఒక్కసారి మీకు చేసి చూపిస్తాను. ఇలాగా పీసెస్ గా కట్ చేసుకోండి. ఇలాగా కట్ చేసిన తర్వాత దీన్ని ఇంకొక, మీకు చిన్నవి కావాలి అంటే చిన్నగా చేయొచ్చు, లేదా పెద్దది కావాలి అంటే మొత్తం కలిపి రోల్ చేసేయచ్చు. ఓకే, సో దీన్ని ఇలాగా బాల్ లాగా రోల్ అప్ చేసేయండి. ఓకే, అంతే, సింపుల్. ఇలాగా బాల్ లాగా రోల్ చేసేయండి. ఇంకొకటి చూపించిన, సో టిష్యూ పేపర్ ని తీసుకోండి, తీసుకుని ఇలాగా రోల్ చేసేయండి. ఓకే, సో బాల్ కి లాగా రోల్ చేసేయండి ఇలాగా. సో మొత్తం మనకి 9 బాల్స్ కావాలి. ఓకే పిల్లలు, మొత్తం మనకి 9 బాల్స్ కావాలి. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ బాల్స్ రెడీ చేసేసుకున్న తర్వాత, సో చిన్న పిల్లలు కావాలంటే పేరెంట్స్ హెల్ప్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ చిన్ని బాల్స్ కి గ్రేప్ కలర్ ఉంటది కదా, వైలెట్ కలర్, సో వైలెట్ కలర్ పెయింటింగ్ వేసుకోవాలి. ఓకే, సో నేను పెయింట్ రెడీ చేసి పెట్టుకున్నాను. సో జస్ట్ ఒకటి మీకు చూపిస్తాను. ఓకే పిల్లలు,
సో జస్ట్ దాన్ని అలాగా పైన మొత్తం మనకి ఇంకెక్కడ వైట్ కనిపించకుండా మొత్తం పెయింట్ చేసేయాలి. ఓకే, కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఓకే, ఇలా ఓకేనా. సో మొత్తం పెయింట్ చేసేసిన తర్వాత కొంతసేపు డ్రై చేసేయండి, పక్కన పెట్టేసి. డ్రై అయిపోయిన తర్వాత మనకి ఇలా వస్తుంది అన్నమాట. గ్రేప్స్ లాగే ఉంది కదా పిల్లలు చూడటానికి. సో ఇలా వచ్చేస్తాయి మనకి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే వీటిని ఒక్కొక్క దాన్ని తీసుకుని మనకి ఏదైతే మన డిఐవై పేజ్ ఉందో ఇక్కడ మనకి సర్కిల్స్ ఇచ్చారు కదా, ఆ సర్కిల్ లోపల ఈ ఒక్క దాన్ని మనము ఫెవికాల్ తో కానీ లేకపోతే గమ్ తో కానీ స్టిక్ చేసుకోవాలి. ఓకే, సో అలా మొత్తం మనకి 9 సర్కిల్స్ ఉన్నాయి. ఆ 9 సర్కిల్స్ లోకి ఈ 9 బాల్స్ మనం పెట్టేసుకోవాలి. ఓకే, అప్పుడు పెట్టేసిన తర్వాత మనకి ఫైనల్ గా ఎలా ఉంటుందండి, సారీ పిల్లలు కాల్ వచ్చింది. ఓకే, సో పెట్టేసిన తర్వాత మనకి ఫైనల్ గా ఎలా వస్తుంది అంటే ఇలా ఉంటుంది. ఓకేనా, క్యూట్ గా ఉంది కదా పిల్లలు. సో ఆ బాల్స్ అన్నిటిని మనము పెయింటింగ్ చేసేసుకున్న తర్వాత ఇలా స్టిక్ చేసేయాలి. ఓకే, మీరు ఇలా చేసిన తర్వాత కావాలి అంటే దీన్ని కార్డ్బోర్డ్ మీద కానీ థర్మోకోల్ మీద కానీ స్టిక్ చేసుకోవచ్చు. ఓకే పిల్లలు, సో దిస్ ఈజ్ ఆర్ డిఐవై. అండ్ పిల్లలు ఒక స్పెషల్ థింగ్ ఒక్కటి చెప్పాలనుకున్నాను. మోని అక్క మీకు అన్ని నేర్పించారు. ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటి అంటే పర్టికులర్ గా గ్రేప్స్ దేనికి సింబాలిక్ అంటే జీసస్ బ్లడ్ కి సింబాలిక్. మనం ఎప్పుడైనా గ్రేప్ జ్యూస్ తాగారా? ఏ కలర్ లో ఉంటుంది? రెడ్ కలర్ లో ఉంటుంది కదా. సో గ్రేప్స్ దేనికి అంటే జీసస్ యొక్క బ్లడ్ కి సింబాలిక్ అన్నమాట. అందుకనే వాటికి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది బైబిల్లో. రైట్ పిల్లలు? సో దిస్ ఈస్ ఆర్ డిఐవై. హోప్ యూ ఎంజాయ్డ్. అండ్ నౌ లెట్స్ మూవ్ ఇంటూ డిక్లరేషన్. హే కిడ్స్, ప్రైజ్ ది లార్డ్. మనం డిక్లరేషన్స్ టైంకి వచ్చేసాము. మీరు చాలా బాగా వర్షిప్ చేశారు, వర్డ్ విన్నారు, డిఏవై కూడా చూశారు. చాలా బాగుంది కదా. ఎస్, మరి మనం ఈ రోజు మనం చేయబెట్టే డిక్లరేషన్స్ టైంకి వచ్చేసాం. ద ఫస్ట్ వన్ ఈస్ ఐ యామ్ స్వీట్ కదా. గ్రేప్స్ మీరు అనుకోవచ్చు గ్రేప్స్ పుల్లగా ఉంటాయి కదా, నా స్వీట్ చెప్పారేంటి అని. అండ్ సో మనం చెప్పాల్సింది ఏంటంటే స్వీట్. మనం పుల్లగా ఉండకూడదు, స్వీట్గా ఉండాలి. చాలా మంది నిక్నేమ్స్ ఉంటాయి కదా, స్వీటీ అన్నీ ఉంటాయి కదా. సో అలాగే మన నేచర్ ఎలా ఉండాలంటే ఐ యామ్ స్వీట్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఐ యామ్ లైవ్లీ. లైవ్లీకి తెలుగులో ఎలా చెప్పచ్చు అంటే మనం చాలా యాక్టివ్ గా ఉంటాం, ఎక్సైటెడ్ గా ఉంటాం, ఒక గొప్ప విషయం కోసం వెయిట్ చేయడం అన్నమాట. సో ఐ యామ్ లైవ్లీ. And third one is I am growing. పిల్లలు మనందరం పెద్ద అవుతున్నాం కదా, మనందరం పెరుగుతున్నాం కదా, మనందరం కూడా క్లాస్ టు క్లాస్ పెరుగుతున్నాము, హైట్ నుంచి ఇంకో హైట్ కి వెళ్తున్నాము. అండ్ సేమ్ టైం మనం కూడా స్పిరిచువల్ గా గ్రో అవ్వాలన్నమాట. ఓకే, సో చెప్పండి అందరూ, ఐ యామ్ గ్రోయింగ్. గుడ్. అండ్ ఐ యామ్ ఫ్రూట్ఫుల్. ఈరోజు మీరు ఒక ఫ్రూట్ గురించి నేర్చుకున్నారు కదా. సో ఫ్రూట్ఫుల్, నేను ఫలవంతం అవ్వగలను అని. ఐఎమ్ ఫ్రూట్ఫుల్, ఫలభరితముగా. ఐఎమ్ ఫ్రూట్ఫుల్. అండ్ ఐఎమ్ బౌంటిఫుల్. ఐఎమ్ బౌంటిఫుల్. సో మళ్ళీ ఒకసారి మనం రిపీట్ చేసుకుందామా. ఐఎమ్ స్వీట్. I am lively. I am growing. I am fruitful. The last one is I am bountiful.
Okay, పిల్లలు, keep on declaring the things and విన్న వర్డ్ బట్టి దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ keep on declaring the declarations. God bless you all. హలో కిడ్స్, ఈ వీక్ మెమరీ వర్స్ ఏంటంటే ఐ ఆమ్ ద వైన్, యు ఆర్ ద బ్రాంచెస్, ఇఫ్ యూ రిమైన్ ఇన్ మీ అండ్ ఐ ఇన్ యూ, యూ విల్ బేర్ మచ్ ఫ్రూట్. అపార్ట్ ఫ్రమ్ మీ యూ కెన్ డూ నథింగ్. జాన్ 15:5. మనం ఫస్ట్ సాంగ్ పాడుకున్నాం కదా, మీరు ఆల్రెడీ నేర్చేసుకున్నారు. నాతో పాటు మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. ఐ ఆమ్ ద వైన్, యు ఆర్ ద బ్రాంచెస్, ఇఫ్ యూ remain in me and I in you, you will bear much fruit. Apart from me, you can do nothing. John chapter 15 verse 5. ఈ వీక్ అంతా మెమరైజ్ చేసేయండి మంచిగా. ఓకే, మనం ఒక చిన్న ప్రేయర్ చేసుకొని క్లోజ్ చేసుకుందాం. క్లోజ్ యువర్ ఐస్, క్లోజ్ యువర్ ఐస్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ జీసస్. దేవా నా తండ్రి, నీకే వందనాలు యేసయ్యా. దేవా, ఇప్పటి వరకు మాకు తోడైండి నడిపించినందుకు నీకే వందనాలు నా తండ్రి. దేవా, మాతో మాట్లాడినందుకు మీకే వందనాలు యేసయ్యా. మేమంతా కలిసి మిమ్మల్ని ఆరాధించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకే వందనాలు నా తండ్రి. పరిశుద్ధాత్ముడా నా తండ్రి, నీలో మేము నా తండ్రి నిలిచి ఉండే కృపను మీరే దయచేయండి యేసయ్యా. మేము చేసే ప్రతి ఒక్క పనిలో నా తండ్రి, దేవా నా తండ్రి, మేము నీకే నా తండ్రి మొదటి స్థానాన్ని ఇవ్వడానికి సహాయం చేయండి నా తండ్రి. నీ వాక్యానుసారంగా జీవించే కృపను మా ప్రతి ఒక్కరికి మీరే ఇవ్వండి యేసయ్యా. మీకే వందనాలు నా తండ్రి. పరిశుద్ధాత్మ దేవా నా తండ్రి, కవర్ us with your blood, Father Lord Jesus. నా తండ్రి, ఎంతో మంది నా తండ్రి కోవిడ్తో సఫర్ అవుతుండగా దేవా నా తండ్రి, మీ స్వస్థతను మీరే అనుగ్రహించండి యేసయ్యా. మీకే వందనాలు నా తండ్రి. నీ రక్తంలో స్వస్థత ఉంది యేసయ్యా. నీకే వందనాలు నా తండ్రి. కంప్లీట్ హీలింగ్ని మీరే మాకు ఇవ్వండి యేసయ్యా. మీకే వందనాలు నా తండ్రి. దేవా, నీ చిత్తానుసారంగా మేము జీవించే కృపను మాకు దయచేయండి యేసయ్యా. దేవా నా తండ్రి, మేము విన్న వాక్యం ప్రకారం నా తండ్రి, నీ ఆత్మ ఫలములను మాకు దయచేయండి నా తండ్రి. నీ ప్రేమతో నింపండి యేసయ్యా. మీ సమాధానంతో నింపండి నా తండ్రి. మా ప్రతి ఒక్కరిని నా తండ్రి మీ చేతులకు అప్పగించుకుంటున్నాం నా తండ్రి. నా తండ్రి, ఇంకా ఎంతమంది అయితే నా తండ్రి నీలో ఎదుగుతున్నారో దేవా నా తండ్రి, వాళ్ళందరినీ మీరే స్ట్రాంగ్ చేయండి యేసయ్యా నా తండ్రి. వాళ్ళు మీరే బలపరచండి దేవా నా తండ్రి. నీ చిత్తం అయితే నా తండ్రి, మేము మరలా తిరిగి కలుసుకున్నంత వరకు నా తండ్రి, మీ కృపను మీ కాపుదలను మాతో మీరే ఉంచండి నా తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను మీ రెక్కల చాటును భద్రపరచండి నా తండ్రి. ఈ ప్రార్థన పరలోకానికి చేర్చుకోమని యేసు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.